హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సీకో సెల్ఫ్. మనం ఇప్పుడు మన జేపీజీ సైజు ఫోటో కానీ సిగ్నేచర్ యొక్క సైజు పెంచడం కానీ తగ్గించడం కానీ, ఎక్కువ ఉంటే తగ్గించడం, తక్కువ ఉంటే పెంచడం ఎలా అనేది ఒకసారి చూద్దాం. దీనికోసం మనం క్రోమ్లో వచ్చేసి జేపీజీ సైజు ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్, రెడ్యూస్ అయితే రెడ్యూస్ అని సెర్చ్ చేస్తే మనకు ఈ విధంగా నెంబర్ ఆఫ్ సైట్స్ వస్తుందండి. దీంట్లో మనకి పెంచాలన్నా తగ్గాలన్నా ఒకటే సైట్ ఉంటుంది చూడండి. రెడ్యూస్ ఇమేజెస్ ఫస్ట్ వచ్చిన లింక్ని మనం క్లిక్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు సెలెక్ట్ ఇమేజ్ అనే దాంట్లో మనం మన ఫోన్లో ఉన్న ఇమేజెస్ అని ఏది ఉంది, ఏ ఫోటో మనం అప్లోడ్ చేయాలనుకుంటున్నాం అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను ఫోటో సెలెక్ట్ చేస్తున్నాను. ఈ ఫోటో అనేది యాక్చువల్గా 20 to 50 ఉండాలి కదా, మనకి 20 to 50 ఉండాలి. కానీ ఇక్కడ నాది వచ్చేసి ఇక్కడ నేను 15 ఉంది కాబట్టి ఇంకా మనకు 5 పెరగాలి. 5 పెరగాలి కాబట్టి ఇక్కడ మన కిందికి చూస్తే ఇక్కడ 70 ఉంది కదా, కొంచెం పెరగాలి కాబట్టి మనం దాన్ని వచ్చేసి 100కి కౌంట్ చేసుకోవాలి. మనం 100కి ఇప్పుడు 70 అనేది 100% అనుకోండి, దాని మీద మనకు ఒక 20% పెరిగితే సరిపోద్ది, 10% పెరిగితే సరిపోద్ది అని అనుకొని 120 ఒక 120% పెరిగితే సరిపోద్ది, 20 ఉన్న దాని మీద అనుకొని ఎంటర్ చేసి రీసైజ్ ఎంబటే దాన్ని కింద వచ్చేసి రీసైజ్ అని అంటే మనకు కావాల్సిన సైజ్ అనేది ఈ విధంగా మనం ఇప్పుడు నేను 120 అంటే 17 అండి, ఓన్లీ 2 KB పెరిగింది కాబట్టి మనం ఇక్కడ 120 కాకుండా ఈ 120 ఆల్రెడీ మనం ఇప్పుడు 120 అంటే 17 ఉంది కదండి, దానికి మళ్ళీ మనం ఒక 150 అనుకోండి, 150% రీసైజ్. ఇక్కడ చూస్తే ఇప్పుడు మనకు 23 KB వచ్చింది, గమనించండి. ఈ విధంగా మనం సైజుని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేయవచ్చు. ఈజీ అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుందండి. సేమ్ ఈ ఫోటోని ఎలాగైతే చేసామో సిగ్నేచర్ కూడా అలాగే రీసైజ్ చేసుకోవాలి. నేను ఫోటో మాత్రమే చూపిస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ వీడియో లెంత్ పెరిగిపోతుందని. ఓకే, ఈ విధంగా ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకొని ఓకే, ఇప్పుడు మనం మన సైట్లోకి వెళ్ళి ఈ ఫోటోని మనం ఏదైతే రీసైజ్ చేసినామో ఆ ఫోటోని మనం అప్లోడ్ చేసుకోవచ్చు అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.